సోయా పన్నీర్ అండి ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా. ముందుగా గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోవాలండి. స్టవ్ వెలిగించాలి. ఒక ఓల్స్ గిన్నె పెట్టుకోవాలి. ఇక పన్నీర్ తీసుకెళ్ళి ఇందులో పెట్టాలండి. కొంచెం మూత పెట్టేయాలి. సోయా పన్నీర్ ఆవిరిపైన ఉడికించానండి. ఒక క్లాత్లో వేసుకొని వాటర్ మొత్తం పిండేయాలి. గట్టిగా ఒత్తేయాలండి వాటర్ మొత్తం. ఇవి చిన్న పీసుల్లా కట్ చేయాలి. ఒక సన్నగా కట్ చేయాలండి. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి. కరివేపాకు, ఉల్లిపాయ, ఈ కలిపి పెట్టుకుని పన్నీర్ వేసేయాలండి ఇందులో. సోయా పన్నీర్ ఫ్రై రెడీ అవుతుందండి. దీన్ని ఇంకా కొంచెం మనం దగ్గరికి వచ్చే వరకు చూడాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సోయా పన్నీర్ ఫ్రై రెడీ అయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం సాంబార్లు కానీ పప్పుచారులు కానీ పెడతాం చూడండి, అప్పుడు నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో ఏమీ కలిపి వేయకుండా, ఆకుకూరలు కానీ ఏమి వేయకుండా, కర్రీలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. కొద్దిగా పెద్దవాళ్ళకైతే కొంచెం మసాలా, కొంచెం కారం ఎక్కువగా ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు కారం తినలేరు కాబట్టి కొద్దిగా తగ్గించి చేసుకోవాలి.